మనుషులు జాంబీల్లా బిహేవ్ చేస్తున్నారు. స్కిన్ ఇన్ఫెక్షన్స్, పారాలిసిస్ అండ్ చివరికి ప్రాణాలు కూడా పోతున్నాయి. ఇదేమి వైరస్ కాదు, కానీ వైరస్ కన్నా చాలా డేంజరస్. అదే జాంబీ డ్రగ్. వెస్ట్ ఆఫ్రికాతో పాటు వరల్డ్ లోని చాలా కంట్రీస్ ఈ డ్రగ్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నాయి. మెడికల్ టర్మ్స్ లో జైలజిన్ అని పిలువబడే ఈ డ్రగ్ కొన్ని చోట్ల కుష్ అని, క్రాకడిల్ అని అండ్ ఇంకా చాలా పేర్లతో పిలువబడుతుంది. కానీ దీనికి కామన్ గా ఉన్న నేమ్ జాంబీ డ్రగ్. అండ్ ఈ డ్రగ్ తయారీలో హ్యూమన్ బోన్స్ ని కూడా వాడతారంట. మొదట్లో దీన్ని మెడికల్ పర్పస్ గానే వాడేవాళ్ళు, కానీ దీని యొక్క హైలీ అడిక్టివ్ నేచర్ వల్ల ఇల్లీగల్ గా తయారు చేసి అమ్ముతున్నారు. ఆఫ్రికాలో దీని యొక్క ఎఫెక్ట్ విపరీతంగా ఉంది. అక్కడి వాళ్ళు దీన్ని ఫ్లాకా అని పిలుస్తారు. ఇది ఒక సింథటిక్ స్టిమ్యులెంట్. దీని యొక్క హైలీ అడిక్టివ్ నేచర్ వల్ల అక్కడ పీపుల్ చాలా మంది దీనికి అడిక్ట్ అయ్యారు. దీన్ని తీసుకున్న వాళ్ళలో ఎక్స్ట్రీమ్ బిహేవియరల్ చేంజెస్ వస్తాయి. చాలా వైలెంట్ గా బిహేవ్ చేస్తారు. వాళ్ళు ఒక జాంబిఫైడ్ స్టేట్ లోకి వెళ్ళిపోతారు అండ్ దే ఆర్ కంప్లీట్లీ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ దిస్ రియాలిటీ. ఇది విన్నాక మీకు కొంచెం భయం కలిగే ఉంటుంది, కానీ దీనికన్నా టెరిఫైయింగ్ థింగ్ ఏంటంటే దీన్ని తీసుకున్న వాళ్ళలో స్కిన్ అల్సరేషన్స్ అండ్ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి అండ్ పెరాలసిస్ కూడా రావచ్చు. అండ్ దీనిపైన ఉన్న అడిక్షన్ తో అక్కడ ఉన్న వాళ్ళు శ్మశానాల్లో శవాల్ని కూడా తవ్వి తీస్తున్నారంట అండ్ ఆ బోన్స్ నమ్మి ఆ డ్రగ్ ని కొంటున్నారు. అండ్ పరిస్థితి విషమించడంతో అక్కడి గవర్నమెంట్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది. అండ్ ఇప్పటికి కూడా ఆ సిచ్యువేషన్ కంట్రోల్లోకి రాలేదు. అండ్ చాలా కంట్రీస్ లో ఇలాంటి డ్రగ్ ఎఫెక్ట్ స్టార్ట్ అయింది. అండ్ ఆ డ్రగ్ కోసం తమ బాడీ పార్ట్స్ ని కూడా అమ్మడానికి సిద్ధమవుతున్నారు. ఇలాంటి టెరిబుల్ సిచ్యువేషన్స్ ఎందుకు వస్తున్నాయి అండ్ ఇంత డేంజరస్ డ్రగ్ అక్కడి వాళ్ళకి ఎందుకంత ఈజీగా దొరుకుతున్నాయి? దీనికి మెయిన్ రీజన్ ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ ఆన్ దీస్ డ్రగ్స్. సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాం. ఒక కంట్రీ యొక్క డెవలప్మెంట్ దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది? ఆ కంట్రీ యొక్క ఇండస్ట్రీస్ పైన, లేక ఆ కంట్రీ యొక్క రీసోర్సెస్ పైన? ఒక కంట్రీ యొక్క డెవలప్మెంట్ ఆ కంట్రీ యొక్క యూత్ పైన డిపెండ్ అయి ఉంటుంది. యువత బాగుంటేనే సొసైటీ బాగుంటుంది. మరి అలాంటి యువత ఇలాంటి డ్రగ్స్ కి అలవాటు పడుతుందంటే మిస్టేక్ ఎవరు? గవర్నమెంట్ దా లేక ఈ డ్రగ్స్ ని సప్లై చేసేవాడుదా? అండ్ ఆ మిస్టేక్ కంప్లీట్ గా పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి అన్ని ఇస్తారు, కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎవరితో తిరుగుతున్నారు అనేది ఎప్పుడైనా గమనించారా? వాళ్ళ మెంటల్ కండిషన్ ఏంటని మీరే వాళ్ళతో కూర్చొని మాట్లాడి తెలుసుకోవాలి. అండ్ ఇలాంటి సొసైటల్ థింగ్స్ పైన మీరే వాళ్ళకు ఒక అవేర్నెస్ ఇవ్వాలి. లేకపోతే తెలిసి తెలియని ఆ ఏజ్ లో స్టార్ట్ అయిన అలవాటు అడిక్షన్ గా మారుతుంది. మన ఇండియా కూడా ఇంకో ఆఫ్రికాలా మారకూడదు. ఈ వీడియో వల్ల నేనేమి సొసైటీని చేంజ్ చేసేయకపోవచ్చు, కానీ కొంతమందినైనా మార్చగలను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.